హాయ్ అండి, టిఫిన్స్లోకి ఇన్స్టెంట్గా సాంబార్ చేయాలనుకుంటున్నారా? అది కూడా ఎటువంటి పప్పు ఉడికించుకుంటా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా బాగా పండిన ఒక 4 దేశీ టమాటోలను అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. ఒక కుక్కర్లోని సన్నగా కట్ చేసుకున్న టమాటోలు, ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా చీలికలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి వేసుకోవాలండి. అలాగే 3 పచ్చిమిర్చి చీలికలు, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోని ఒక 2 టీ స్పూన్ల వరకు ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ అండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1.5 టీ స్పూన్ వరకు ఉప్పు, ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని అంతా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్లు అయితే ఇచ్చుకోవాలండి. ఈలోగా ఒక బౌల్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని అయితే పక్కన ఉంచుకోవాలి. ఈలోగా టమాటోలు అయితే 3 విజిల్కి ఉడికిపోయి ఉంటాయండి. ఈ విధంగా ఉడికిన టమాటోలన్నీ స్మాష్ చేసుకోవాలండి. మెత్తగా స్మాష్ చేసుకొని దాంట్లోని ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకొని 5 నిమిషాలు మరిగించుకోవాలండి. ఇలా మరిగిన దాంట్లో శనగపిండి వాటర్ని అయితే యాడ్ చేసుకొని మరొక 5 నిమిషాలు అయితే మరిగించుకోండి. 5 నిమిషాలకి మనకి సాంబార్ అనేది ఈ విధంగా కొంచెం దగ్గర పడుతుంది. ఈ విధంగా దగ్గర పడితే సరిపోతుంది. దీనికి అనేది తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక తడకా ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు అయితే ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కినాక 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 2 ఎండుమిర్చి ముక్కలు, అలాగే 1 రెమ్మ కరివేపాకు, కొంచెం అంతా ఇంగువ పౌడర్ని వేసుకొని పోపునంతా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోండి. ఇలా వేగిన పోపుని అయితే మరుగుతున్న సాంబార్లో వేసుకోవాలండి. అలాగే ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. కొత్తిమీరని వేసుకొని ఒక 2 నిమిషాలు మరిగించుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న సాంబార్ అయితే ఇడ్లీలోకి, దోశలోకి బాగుంటుంది. మీకు నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.